రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిందని ఆరోపించారు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వానికి నిల్వ బడ్జెట్తో పాటుగా ఆదాయం లేకపోవడంతో హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని సందర్భంగా ఆయన వివరించారు. 70 లక్షలు పెట్టి డబల్ రోడ్డు శాంక్షన్ చేసినాం. అదే విధంగా మొన్న ఓపెన్ చేసుకున్నటువంటి బీటీ రోడ్ కానీ ఇంకా కొత్తగా తప్పకుండా ఈ 6 నెలల్లో మీకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మంజూరు చేయించే బాధ్యత నాది. కానీ మీరు మీ గ్రామాలలో పార్టీ పరంగా మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అవసరమైతే మన పార్టీ తీసుకున్న నిర్ణయాలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం చేయలేదు. మన రాహుల్ గాంధీ గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు అన్ని కులాలు పడుతున్నటువంటి బాధలు, అన్ని కులాలకు ఉన్నటువంటి ఇబ్బందులను చూసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన వేయాలి, మేమెంతో మాకంతా, ఏ కులానికి ఆ కులం రిజర్వేషన్తో పాటు రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధిగా, సామాజికంగా ఇవన్నీ అవకాశాలు కావాలని చెప్పి రాహుల్ గాంధీ సంకల్పం. ఇలా భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కులగణన జరగలేదు. అందుకే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో 1931 చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ 2025లో మనం కులగణన చేసినాం. ఆ కులగణన ద్వారా రాజకీయంగానే కాదు, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా ఎన్నో అవకాశాలు మన బిడ్డలకు వస్తాయి. మరి దీన్ని ఇంత పెద్ద గొప్పగా చేస్తే ప్రజలలో కులగణన సరిగ్గా చేయలేదని చెప్పి రెడ్డి ముఖ్యమంత్రి ఉండి రెడ్డిలకు ఎక్కువ చేసిండని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి దాన్ని తిప్పికొట్టాలి. గత 95 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రం చేయనటువంటి పని మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తే మనం సప్పుడకుండి మనం చెప్పకపోతే ఈ సర్వే ఏ రకంగా ప్రజలకు నిజంగా తెలవాలంటే మనం రాష్ట్రంలో బీజేపీ